నెల్లూరు నగరం ఇప్పటికే రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్, హ్యూమన్ ట్రాఫికింగ్, బ్రోతలింగ్, స్పా ముసుగులో వ్యభిచారం, దొంగ నోట్ల ముఠా, కిరాయి హంతకులు, సెటిల్మెంట్ బ్యాచ్లతో అట్టుడిగిపోతుంటే తాజాగా బ్లేడ్ బ్యాచ్ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఓ బ్లేడ్ బ్యాచ్ ఏకంగా ప్రయాణికులున్న ఓ ప్రైవేటు బస్సులోకి ఎక్కి అందరినీ భయపెడుతూ డ్రైవర్ను, ఆ బస్సు కండక్టర్ను విచక్షణారహితంగా బ్లేడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి బెదిరించి భయపెట్టి పరారైన సంఘటన నగరంలోని సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు బాధితుల వివరాల మేరకు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో తిరిగే ఎస్ఏఎస్ బస్ సర్వీస్ ఆదివారం సాయంత్రం గాంధీ బొమ్మ నుంచి బోసు బొమ్మ వరకు వెళ్తూ మార్గం మధ్యలో బాబు ఐస్ క్రీమ్ షాపు ముందు కొందరు యువకులు ఓ బైక్ను రోడ్డుకు అడ్డంగా పెట్టి ఉండడంతో ఆ బస్సు ముందుకు వెళ్ళలేకపోయింది. అప్పటికే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సైతం స్తంభించింది. ఆ బస్సు వెనకాల వాహనాలు నిలిచిపోయాయి. ఎంత హారన్ కొట్టినా ఆ బైక్ను ఎవరూ తీయకపోవడంతో ఆ బస్సు డ్రైవర్ మన్సూర్ కిందకు దిగి ఆ బైక్కు ఉన్న తాళాలతో తీసి పక్కన పెట్టి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ బస్సు బోసు బొమ్మ వద్ద టర్నింగ్ తీసుకుంటుండగా వెనకాలే 3 బైక్లలో వచ్చిన గుర్తు తెలియని యువకులు ఆ బస్సు ఎక్కి తమ బైక్నే తీస్తావా, నీకెంత ధైర్యం అంటూ ఆ డ్రైవర్పై దాడికి పాల్పడ్డారు. బస్సులోని కొందరు అడ్డుకోబోగా వారిపై పెద్దగా కేకలు వేస్తూ వారందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. అంతటితో ఆగకుండా అడ్డుకోబోయిన డ్రైవర్పై బ్లేడ్లతో ముఖం మీద, శరీరంపై కోశారు. కండక్టర్ అడ్డు వస్తే అతన్ని కొట్టి అతడిపైన బ్లేడ్లతో దాడి చేసి తోసేశారు. అతడి తలకు తీవ్ర గాయమైంది. సుమారు 10 నిమిషాల పాటు అందరినీ భయపెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో సంతపేట సిఐ సోమయ్య తమ సిబ్బందితో వచ్చి పరిశీలించి తీవ్ర రక్త గాయాలతో ఉన్న వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ డ్రైవర్ నెల్లూరు రూరల్ పరిధిలోని గాంధీనగర్కు చెందిన మన్సూర్గా, కండక్టర్ ఇందుకూరుపేట మండలం గంగపట్నంకు చెందిన సలాంగా గుర్తించారు. వారి నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఇన్ఛార్జి డీఎస్పీ కూడా జీజీహెచ్కు వెళ్లి వారితో మాట్లాడారు. ఎస్ఐఎస్ బస్సు నిర్వాహకులు కూడా వచ్చి పరామర్శించారు. దాడికి పాల్పడ్డవారు గంజాయి మత్తులో బ్లేడ్లతో దాడి చేశారంటూ ప్రయాణికులు అంటున్నారు. ఏది ఏమైనా నెల్లూరులో హత్యలు చేయడం, క్షణికావేశంలో దారుణాలకు పాల్పడడం, దౌర్జన్యాలు, దాడులు చేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిపోయింది. జిల్లా ఎస్పీ ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.